యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. ఏప్రిల్ 20వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునయ్యున్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యము. క్రీస్తునందు ప్రియులారా, ఈ ప్రపంచంలో ఏ దేవుడు చేయలేని గొప్ప త్యాగం యేసయ్య చేసెనో. ఏ పాపమెరుగని యేసయ్య పాపులమైన మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన పాపులను ప్రేమించువాడు, పాపులను పరిశుద్ధంగా మార్చువాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియులారా, మీరు ఎటువంటి పాపపు అలవాట్లకు లోనైనా కానీ వాటిని దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు మీ పాపాన్ని క్షమిస్తాడు. పాపం యొక్క జీతం మరణము. కావున ఈరోజు మొదలుకొని మీలో ఉన్న ప్రతి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించండి. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది: వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి భయపడి పాపాన్ని విడిచిపెట్టిన తరువాత మళ్ళీ అదే పాపాన్ని చేయకండి. పాపపు తలంపులు, చెడు ఆలోచనలు రాకుండా ప్రార్థించండి. దేవుడు మీ పాపములను క్షమించి ఈరోజే మీకు నూతన హృదయాన్ని, నూతన జీవితాన్ని దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.